సార్ మీ పేరు? నా పేరు రాంప్రసాద్. సార్ గత 2 రోజులు 3 రోజులుగా పవన్ కళ్యాణ్ నారా లోకేష్‌ని డిప్యూటీ సీఎం చేయాలని కూటమి టీడీపీ కార్యకర్తలు కానీ, టీడీపీ నాయకులు కానీ మాట్లాడుతున్నారు. దాని మీద మీ అభిప్రాయం? వాళ్ళకి కొంత తెలియక మాట్లాడుతున్నారు. రేపు జనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాలి. అంతేగాని తెలుగుదేశం నాయకులు అది ఆలోచన కానీ మనకు మనకు బలం ఉంది కదా అని చెప్పి చేసేద్దాం అంటే ఎట్లాగో కొంత అనుభవం రావాలి లోకేష్ కూడా. అంటే లోకేష్ తెలియదని కాదు, చేయలేడని కాదు, కానీ అర్హుడు కాదంటారు లోకేష్? అర్హుడే ఇవ్వటం కరెక్ట్ కాదు. మరి పవన్ కళ్యాణ్కి ఇప్పుడు నెక్స్ట్ సీఎం కావాలి. ఆల్రెడీ ఇచ్చారు కదా, ఇప్పుడు ఇచ్చారు కదా అని చెప్పి ఆయన ఏమి సీఎం ఇప్పుడే అయిపోవాలని అంటలేదుగా. నెక్స్ట్ గవర్నమెంట్ ప్రజానీకం ఇచ్చే ఆలోచన బట్టి, ఓటింగ్ని బట్టి ఉంటుంది. అది అర్హుడా అనర్హుడా అంటే ప్రజానీకం అని ఆలోచించాలి కదా. అర్హుడైతే ఓట్లేస్తారు. అది నెక్స్ట్ 2029లో సీఎం అయ్యే అవకాశం అయితే లోకేష్కి ఉందా, లేకపోతే చంద్రబాబు? 100% పవన్ కళ్యాణ్కి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఇప్పటివరకే ప్రపంచం వరల్డ్ వైడ్గా మంచి వ్యక్తి అని టాక్ వచ్చింది కదా. ఐక్యరాజ్య సమితి అలాంటి వాటిలోనే మీటింగ్ పిలిచారు. పాదయాత్ర చేశాడు, మంగళగిరి సీటు కూడా ఒక ఛాలెంజ్ తీసుకెళ్ళి. ఈ పాదయాత్ర చేయడం అనేది రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి వచ్చిందండి. పాదయాత్ర చేస్తే పార్టీ కోసం అంత కష్టపడ్డాడు అంటే మనం తీసేయడానికి ఏమి లేదు, కష్టపడ్డాడు. మంచి వెల్ ఎడ్యుకేటెడ్ లోకేష్, అలా తీసేయడానికి ఏమి లేదు. గత 2 రోజులుగా ప్రచారం జరుగుతున్న దాంట్లో నారా లోకేష్ డిప్యూటీ సీఎం ఇవ్వాలని టీడీపీ శ్రేణులు అంటారు. దాని మీద మీ అభిప్రాయం? ఏమో యాజ్ యూజువల్ వాళ్ళ పార్టీ వాళ్ళ నాయకుడు వాళ్ళు కావాలని అనుకుంటారు, దాంట్లో తప్పేం. అంటే కూటమి గెలిచిన తర్వాత ఒక మాట కూటమి కాదు భయ్, కూటమి గెలిచింది. కూటమిలో పవన్ కళ్యాణ్ కూడా టికెట్లు ఇచ్చారు. అంతకుముందు పవన్ కళ్యాణ్ 0 సీట్లు, 0 సీట్లు, మొన్న 21 సీట్లు గెలిచింది. ఆయన సొంతంగా పోటీ చేసి ఉంటే 2-3 సీట్లు గెలిచేటోడా అంటే వాళ్ళ అవసరం కొరకు వీళ్ళ అవసరం వాళ్ళ అవసరం. జగన్మోహన్ రెడ్డిని దింపాలనుకున్నారు, దింపిరు. రాజకీయంగా వాళ్ళ కొన్ని పోటీలు ఇచ్చారు. పొత్తులో భాగంగా వాళ్ళ పార్టీలో కూడా ఒక చంద్రబాబు ఏజ్ అయిపోతుంది, ఒక నాయకుడు కావాలనుకుని లొకేషన్ ప్రమోట్ చేసుకుంటున్నారు యాజ్ యూజువల్గా. తప్పేముంది? అంటే ఈరోజు పొద్దున నుంచి కూడా ఎవరు టీడీపీ వాళ్ళు మాట్లాడలేదు. పొద్దున్న నిన్న జరిగిన ప్రచారం టైపు ఈ రోజు జరగలేదు. అంటే పవన్ కళ్యాణ్కి భయపడ్డారా, ఆయనకి దగ్గరంటారా? పవన్ కళ్యాణ్కి ఎవరు భయపడరు. వాళ్ళు మార్నింగ్ నుంచి కూడా ఏ నాయకుడు మాట్లాడలేదు టీడీపీ. చెప్తే వినండి, తెలుగుదేశం పార్టీని పెట్టింది ఎవరు భయ? ఎన్టీఆర్ పెట్టిండు. ఎన్టీఆర్ని పదవుల నుంచి దింపింది ఎవరు? పార్టీ గుంజుకున్నది ఎవరు? చంద్రబాబు నాయుడే కదా. చంద్రబాబు అంటే సీనియర్ ఎన్టీఆర్ పార్టీ పెట్టిన నాయకుండే పక్కకు పెట్టించారు. వీళ్ళు పొత్తు పెట్టుకున్న పవన్ కళ్యాణ్ పక్కకు పంపడం పెద్ద అది న్యూస్ అయితే కాదు కదా. అది అంటే 150 జగన్నే పక్కన పంపించిన పవన్ కళ్యాణ్ మీ టీడీపీని పక్కన పంపి పెద్ద లెక్క కాదు కదా. టీడీపీని లెక్క అంటే టీడీపీ కాదు. అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు పవన్ కళ్యాణ్? అంతకుముందు ఎన్ని సీట్లు గెలిచిండు ఆయన? ఒకటే గెలిచిండు. ఆయన కూడా వైసీపీకి వెళ్ళిపోయిండు. అంటే 0 2 చోట్ల పోటీ చేసిన పవన్ కళ్యాణ్ ఓడిపోయిండు. అంటే చరిత్రలోనే 21 ఎవరికి వచ్చినాయి? మస్తు 2-3 సిక్కిం స్టేట్లో వచ్చినాయి, వేరే స్టేట్లలో వచ్చినాయి. అది కాదు ఇక్కడ. ఆ కంటెంట్ పక్కకు పెట్టండి. ఇప్పుడు తెలుగుదేశం కూటమికి పొత్తు ఎక్కడి వరకు, ఎలక్షన్ వరకు పొత్తు. వీళ్ళకు 133 సీట్లు వచ్చినాయి. ఇప్పుడు రూలింగ్ చేయడానికి అయితే పవన్ కళ్యాణ్ అవసరం అయితే లేదు అధికారంలో ఉండడానికి. లేకుండా ఇప్పుడు పవన్ కళ్యాణ్ పొత్తు లేకుండా వీళ్ళు పరిపాలించుకోగలుగుతారు. వాళ్ళకి మెజారిటీ ఉంది. ప్రభుత్వం అయితే ఎలాంటి డోకా లేదు. కాబట్టి వాళ్ళ యొక్క పార్టీని డెవలప్ చేసుకోవడం కొరకు లోకేష్కు డిప్యూటీ చేయొచ్చు. రేపు అవసరమైతే ముఖ్యమంత్రిని కూడా చేయొచ్చు. దాన్ని అడ్డుకునే యొక్క సత్తా అయితే పవన్ కళ్యాణ్కి లేదు. ఏపీ ప్రజలకు కూడా ఇప్పుడు వాళ్ళ చేతిలో 5 ఏళ్ళ వరకు లేదు. మరి పవన్ కళ్యాణ్ కూడా సింగిల్గా పోయేది ఉండే కదా. మరి చంద్రబాబుకు దమ్ములు లేకుంటే 133 సీట్లు గెలిచినోడు కాదు కదా. ఈయన కూడా వచ్చినాయి కదా 21 సీట్స్. ఇప్పుడు అది కాదు భయ్య, మీరు ఒకటి సింపుల్గా చెప్పండి. అంటే మీరు అంటే డిప్యూటీ సీఎం లొకేషన్ చేయడం తప్పంటారా, లేకపోతే చేయడానికి అవకాశం లేదంటారా? మీ కాన్సెప్ట్ ఆ డిప్యూటీ సీఎం అనేది వాళ్ళకు పోర్ట్ఫోలియో భయ్య, అది పొత్తులో భాగంగా ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయినా తెలుగుదేశం పార్టీ
ఈ యొక్క మనుగడ కోసం పార్టీని పెట్టినటువంటి సీనియర్ ఎన్టీఆర్నే పక్కకు తప్పించి ఆ పార్టీని తీసుకొని నడిపించిండు. అంటే గతంలో కూడా 5గురికి ఇచ్చే డిప్యూటీ సీఎం అప్పుడు అంత పేరు రాలేదు డిప్యూటీ సీఎంకి, కానీ ఈసారి ఒకరికి ఇచ్చింది అంత పేరు వచ్చింది పవన్ కళ్యాణ్ కోసం. అంటే పేరు అంటే ఏ విధంగా పేరు వచ్చింది? డిప్యూటీ సీఎం అంటే వాల్యూ లేదు కదా. ఇప్పుడు జనరల్ భయ్యా, ఇప్పుడు తెలుగుదేశం పార్టీ పవర్లోకి వచ్చింది, ఓకే, ఎందుకు వచ్చింది అంటారు? వాళ్ళకి పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు ఉంటారు కదా, పార్టీ ఫండింగ్ చేసిన వాళ్ళు అయితే ఉంటారు కదా. అవినీతి జరుగుతుందని టీడీపీ నుంచి నువ్వే చెప్తున్నావు. నేను చెప్పట్లే, వైజాగ్ మన ఎక్కడికి పోయిన పవన్ కళ్యాణ్ ఒక బోర్డు దగ్గరికి పోయి సీజ్ ద షిప్ అన్నాడా? ఎందుకన్నాడు? ఆ రోజు ఒక ఇంటర్వ్యూలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు అంటే, నేను అడిగి పోతే ఒక 10,000 కుటుంబాలు రోడ్డున పడతాయి అట, అసలు నన్ను అడిగి పోవద్దంటున్నారు, అవినీతినే అడ్డుకోవద్దంటున్నారని ఆయన మాటలతోటే చెప్పిండు, నేను చెప్పలే. అంటే పవన్ కళ్యాణ్కే చెప్పారు, ఎవరైతే పెట్టుబడి పెట్టిన వాళ్ళు మేము సంపాదించుకోవాలి, మేము పైసలు పెడితేనే మీరు గెలిచిరు అన్నట్టుగా ఇండికేషన్ ఆయనకే ఇచ్చారు. సో పవన్ కళ్యాణ్ ఉంటే వాళ్ళకి ఇబ్బంది, అన్ని పరిస్థితుల్లో ఇబ్బంది. సో ఆటోమేటిక్గా ఆయన కొంచెం సైడ్ తప్పే ప్రయత్నం. మా నాయకుడు కాదు, మాది తెలంగాణ. ఆ నాయకులకు ఎందుకు లేదు భయ్య? 5 ఏళ్ళ వరకు ఓట్లు లేవు, వాళ్ళు జనాల దగ్గర పోవాల్సిన అవసరం లేదు, వాళ్ళకు బంపర్ మెజారిటీ ఉంది. మెజారిటీకి ఉన్నాక వాళ్ళకు ఏం అవసరం? ఏ నాయకుడు ఏం చేస్తాడు? అదల పాత్రలోకి జగన్ ని తొక్కినాడు పవన్ కళ్యాణ్. ఒకవేళ డిప్యూటీ సీఎం గా పక్కన పెడితే అదో పాతాలకు లోకేష్ నిలబడతాడా ఫ్యూచర్ లో? లోకేష్ ఎందుకు నిలబడ్డాడు భయ్య? వాళ్ళ సామాజిక వర్గం, వాళ్ళ పార్టీ చాలా పునాదుల నుంచి ఉంటుంది. ఆ బేస్ పవన్ కళ్యాణ్కి లేదు. ఒకసారి గెలిచాడా? ఎన్నిసార్లు గెలిచారు పవర్? తెలుగుదేశం పార్టీ ఎన్నిసార్లు అధికారంలో ఉంది తెలుసా? పార్టీ పెట్టిన కానీ ఆల్మోస్ట్ వాళ్ళు 20 సంవత్సరాలు అధికారం. పవన్ కళ్యాణ్ ఎప్పుడన్నా అధికారం చూసిండా? పిఆర్పి పెట్టిరు, కాంగ్రెస్ తోటి ఉన్నారు. వాళ్ళ పునాదులు ఏమన్నా ఉన్నాయా? పునాదులు ఉన్నాయా? పార్టీ పునాదులు. ఆ తెలుగుదేశం పార్టీకి వాళ్ళ యొక్క బేస్ అనేది, కార్యకర్తల బేస్ అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. ఆ పవన్ కళ్యాణ్ లేకపోతే తప్పించినా లొకేషన్ పెట్టినా పెద్ద ఎఫెక్ట్ అయితే ఏముండదు ఏపీలో. ఇప్పుడు ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కొంచెం బాధపడతారు, అంతకుమించి చేసేది ఏముండదు. ఓకే, రైట్. బయటికి తీసుకొచ్చింది ఎవరు? తెలుగుదేశం నగ్గడానికి. పునాది వేసినోడు గొప్పోడు కాదు, తంబాలు నిలబెట్టి కట్టాలి కదా ఇల్లు. పునాది కట్టుకున్నా తంబాలు కూడా గట్టిగా ఉండాలి కదన్నా. తంబాలు లేకపోతే బిల్డింగ్ కట్టేస్తే నిలబడుతుందా? పునాది ఉంటుంది, తంబాలు లేకుండా గోల కట్టేస్తుంది. గట్టిగా తుఫాను వచ్చింది. జగన్ తుఫానా కాదా అన్నారు కదా, దొంగల తుఫాను. డబ్బు ఇచ్చి ఎంతన్నా కొనుక్కుంటాడు జగన్, అవునా కదా? ఓటికి మా సైడ్ 10,000 ఇచ్చారు, నమ్ముతారా ఎవరు? నమ్మరు. ఇచ్చారు, ఇచ్చినాయి. అటువంటి తుఫాను కూడా నిలబెట్టి నగ్గించిన వాళ్ళు ఎవరు? అవును, జనసేన పార్టీ కదా. 25 సీట్లు ఇస్తే 4 సీట్లు బీజేపీకి ఇచ్చి మరి పార్టీని గెలిపించుకున్నాడు, ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నాడు. ఇప్పుడు దాకా వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి వైసీపీ వాళ్ళు ఇంత మాట కూడా మాట్లాడలేదు. ఇలాగ హ్యాష్ ట్యాగ్ కూడా వచ్చుకొని నిలబడలే. వైజాగ్ స్టీల్ ప్లాంట్ దక్కిందా లేదా? ఆంధ్రాల హక్కు వైజాగ్ స్టీల్ ప్లాంట్, విశాఖ ఉక్కు ఆంధ్రాల హక్కు దక్కిందా లేదా? ఎందుకు దక్కింది అని ఎవరి వల్ల వస్తున్నాయి? ఇతను ఎక్కడ నగ్గాలో కదా, ఎక్కడ తగ్గి నిలబడాలని తెలిసినడే పవన్ కళ్యాణ్. అది ఉందన్నా, ఉందా లేదా కదా, అర్హత ఉంటుంది అందరికైనా, కానీ నిలబడి ధైర్యం ఉండాలి. అది పవన్ కళ్యాణ్కి ధైర్యం ఉంది కాబట్టి నిలబడ్డాడు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ వచ్చింది, అయ్యే కాక ఇంకా ప్యాకేజీలు వస్తున్నాయి. అయ్యే కాక కియా ఎయిర్ బస్ హైదరాబాద్లో పెట్టింది, ఇప్పుడు ఆంధ్రాకి వస్తుంది. అంటే ఈ విధంగానే ఉంటే కూటమి విడిపోయే అవకాశం ఉంటుందంటారు. మరి ఈ విధంగా అంటే కొందరు ఉన్నారు పేటీఎం డాగ్స్ అని, అంటే వైసీపీ వాళ్ళే పని లేక ఇప్పుడు ఏం చేయాలి తెలదు వాళ్ళకి. ఎందుకంటే 11 సీట్లతో వెళ్ళి ప్రత్యేక హోదాలో ప్రతిపక్షంలో నిలబడదామంటే అక్కడ ఉండదు. ప్రతిపక్షంలో మాట్లాడడం నార్మల్గా మాట్లాడాలి, అవునా కదా? అది 10 ప్రతిపక్షం లేకుండా చేశారు. అంటే ఒక మాట అన్న నేను చెప్పింది, మాట్లాడాలంటే లేదు వేలేదు. వీళ్ళు ఇంటికాడ ఉండి ఏం చేయాలో తెలియలేదు. ఇప్పుడు దాకా సంపాదించిందంతా ఏం చేయాలో తెలియలేదు. మన వాళ్ళేమో ఆంధ్ర డెవలప్ చేద్దామని దృష్టిలో ఉన్నారు తప్ప వీళ్ళ మీద కక్ష సాధింపు లేదు ఇప్పుడు ప్రజెంట్లీ. దాని గురించి వాళ్ళకి ఏం చేయాలో తెలక వీళ్ళు మహేష్ రాజసేనకి డబ్బు సంపాదించింది, ప్రజల మీద సంపాదించింది ఎక్కడికి పోతే మహాసేనకు పెట్టి ఆడికి పెట్టి అదేదో ప్రజలకే పెడితే నువ్వే గెలుతావు కదా. 175 అన్నావు, ఇప్పుడు ఆడికి ఇడికి ఇచ్చి బోకరేజం చేసి బదులు స్ట్రైట్గా అప్పుడే ప్రజలకు పెడితే నిజంగా ఎందుకు నువ్వు రోడ్లు లేకపోయావు 100%. ఆ రోడ్లు అప్పుడు నువ్వు తిన్న డబ్బు అంతా ప్యాలెస్లు పెట్టి, జిల్లాకు ఓ ప్యాలెస్, ఆ ప్యాలెస్ అంతా జిల్లాకు రోడ్లు వేపిస్తే నువ్వు నిజంగా గెలిచేటోడు కదా. ఎందుకు ఇప్పుడు డబ్బు తగలేస్తున్నావు? ఒక రోడ్డు వేస్తే ఏరియాని బట్టి వస్తుంది రోడ్డు. మా ఊర్లో ఉంది ఒక రోడ్డు,
ఒక పొలం కొట్టిన రోడ్డు వేసారనుకో 6 నెలల్లో రోడ్డు పోద్ది. అది మీకు తెలుసా? ఈజీగానా దమ్ముటాటలు నడిస్తే 6 నెలల్లో రోడ్డు పోద్ది. తెలుసు కన్నా. ఇక్కడ ఉండి కెమెరా పట్టుకున్నావు కదా, మీడియా కదా, పల్లెటూరులోకి వెళ్ళండి, సిటీలో ఉండి కాదు. ఒక వ్యవసాయం చేసి రోడ్డు ఉందనుకో వెళ్ళు, అక్కడ 6 నెలలు కన్నా రోడ్డు ఎక్కువ నిలబడదు. ఆ రోడ్డు 6 నెలలు కాదు 3 సంవత్సరాలు నిలబడాలంటే ఎంత అలాగే వేయాలి తెలుసా? చుట్టూరు ఫెన్సింగ్ వేసుకుంటే వెళ్ళి వేయాలి. కూటమి నుంచి ఇడిపోతే పవన్ కళ్యాణ్ సింగిల్గా వచ్చి దమ్ముందా? నెక్స్ట్ 2020 గెలిచే అవకాశం ఉందా? 100% 1-2 100%లో ఉంది. గెలిచి దమ్ము ఉంది, 100% వస్తుంది. డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఇవ్వాలి అంటున్నారు. అది ఆ. కరెక్ట్? అన్న డిప్యూటీ సీఎం లోకేష్కి ఇస్తే పవన్ కళ్యాణ్ సీఎం ఇవ్వాలన్న. మరి చంద్రబాబు ఎక్కడికి వెళ్తారో చూసుకోవాలి తర్వాత. ఓకేనా? ఏమన్నారంటే ఇదంతా చంద్రబాబు నాయుడు తెలుసు, ఆ. అతనే జరిపిస్తారని కొంతమంది ప్రజలు అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఇంట్లో నాన్నకి తెలిసి 2 కొడుకుల మధ్యన గొడవ పెడతారన్న. ఇప్పుడు అలా చెప్పుకుంటున్నారు. అవునన్నా, ఇప్పుడు అలా చెప్పుకుంటున్నారు. ఎక్కడ ప్రెస్ మీట్ పెట్టినా చెప్పుకుంటున్నారు, ఒక మీటింగ్ జరిగినా చెప్పుకుంటున్నారు, ఎక్కడ జరిగినా చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ వాళ్ళు నేను గెలిచానని చెప్పుకుంటున్నాడు చంద్రబాబు నాయుడు ఇంకో 10 సంవత్సరాలు ఉండాలి పవన్ కళ్యాణ్ నీ కూటమని ఇంకో ఇతను చెప్పుకుంటున్నాడు. అటువంటిది వాళ్ళ మధ్యన గొడవ పెట్టింది ఎవరు? మధ్యలోని మీడియా. అర్థమైందా? ఇప్పుడు మహాసేన మీడియాని ఉంది, ఆయన ఎంకరేజ్ చేసింది ఎవరు? మేమే. ఎందుకంటే ఫాలో అవుతాం, అతను వీడియోలు చూస్తాం, లైకులు కొడతాం, షేర్లు కొడతాం, అన్నీ చేసింది మేమే. ఖాళీగా ఉండి నెట్ బ్యాలెన్స్ జియో వీళ్ళందరూ కూడా 350కి ఇచ్చేస్తున్నారు. ఏం చేయాలో తెలియలేదు. వాళ్ళు రీఛార్జీలు పెంచి కూడా మంచి పని చేశారు. ఎవరు తగ్గితే అటువంటి ఏం చేస్తున్నా ఇటువంటి వాళ్ళు ఎదుర్కొంటూ టీవీ పెట్టుకుంటున్నారు, టచ్ డిస్ప్లే ఇదిగో ఇలా చూపిస్తున్నారు. అబ్బే ఈ డిప్యూటీ సీఎం కాదు పెట్టుకుందాం. నాలాంటి వాళ్ళు వచ్చి నాలాంటి వైసీపీ రచ్చ జరుగుతుంది. నారా లోకేష్ డిప్యూటీ సీఎం కావాలని కొంతమంది టీడీపీలో ఉన్న నేతలు అంటున్నారు. జనసేన కార్యకర్తలు లేదు మాకు పవన్ కళ్యాణ్ కావాలంటున్నారు. సో అసలు ఈ డెసిషన్ అనేది కరెక్టా రాంగా? అన్న ఈ డెసిషన్ అనేది రాంగ్ అన్న. ఎవరి పని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నారు. డిప్యూటీ సీఎం అనేది దాదాపు ఒక సీఎం లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం లెవెల్లో చేస్తున్నారు. సో డిప్యూటీ సీఎంకు వాల్యూ పెరగడానికి కారణం ఒక చిన్న రిక్వెస్ట్, ఒకటి మాట చెప్తాను. పవన్ కళ్యాణ్ చేసే తన నిమగ్నమైనటువంటి తన పరిపూర్ణమైనటువంటి పనిని తనకు ఇచ్చిన పనిని బాగా సక్రమంగా చేస్తున్నాడు. సో తనకి ఇచ్చినటువంటి గ్రామీణ నిర్మాణ శాఖ కానీ, తర్వాత తనకి ఇచ్చినటువంటి డిప్యూటీ సీఎం పదవి కానీ, సో వీటిని ఫాలో చేసుకుంటూ తనకి ఇచ్చిన శాఖలన్నీ మొత్తం సక్రమంగా నిర్వర్తిస్తున్నాడు. సో తనకు తాను పని చేసుకుంటూ ముందుకెళ్తున్నాడు. సో ఇప్పుడు నారా లోకేష్కి ఇచ్చారనుకోండి, నారా లోకేష్ అయినా పని చేయాల్సిందే. సో పని చేయాల్సింది ఏంటండి, ఎవరి పని వాళ్ళు చేయాలి. మన పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే కొంచెం వాల్యుబుల్గా తన పని తాను చేసుకుంటూ ఉంటే ఫేమస్ అయిపోయాడు. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఫేమస్. దానికి డిప్యూటీ సీఎం ఎందుకు ఫేమస్ అయ్యాడంటే తన పనిని తాను చేసుకుంటూ ముఖ్యమంత్రి లెవెల్లో ముందుకెళ్ళిపోతున్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు. ఇది వాళ్ళు కొందరు మంత్రులు ఏం చేశారంటే జీర్ణించుకోలేక రెండో సీఎంగా నారా లోకేష్ ఉండాలంటున్నారు. అది తప్పండి. ఉండకూడదని కాదు, తప్పండి, అనకూడదు. సో కూటమి అన్నాక దాన్ని సక్రమంగా ఎవరి శాఖలు వాళ్ళకి కేటాయించారో వాళ్ళు సక్రమంగా జరగాలి. ఈ రచ్చ రప్పంలో చేయకూడదు. అంటే ఇప్పుడు నెక్స్ట్ కాబోయే సీఎం కూడా మాకు నారా లోకేష్ అనే విధంగా కొంతమంది అంటున్నారు. పోనీ ఓకే, నేను యాక్సెప్ట్ చేస్తాను, సీఎంగా ఉండమండి. ఎందుకంటే టీడీపీ పెద్ద ఏమంటారు, టీడీపీ ఎక్కువ స్థానాలు వచ్చాయి, ఓకే మేము ఒప్పుకుంటాం. మేము ఒక జనసేన కార్యకర్తగా పవన్ కళ్యాణ్ అభిమానిగా నేను ఒప్పుకుంటాను. కానీ డిప్యూటీ సీఎం మాత్రం మా పవన్ కళ్యాణే ఉండాలి. సో ఫ్యూచర్లో సీఎం అవుతాడు అనేది నమ్మకం మాకు ఉండాలి. సో మాకుంది. సో సీఎం కావాలి, డిప్యూటీ సీఎం కావాలని కోరిక ఉంటుంది. ప్రస్తుతానికి తన పనిని తాను నిర్వర్తిస్తున్నాడు కాబట్టి ఎలాంటి ఆటంకం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల ఈ కూటమిలో ఏమైనా ఇష్యూస్ వచ్చంటే ఎవరికి వాళ్ళు సపరేట్ అయ్యే అవకాశాలు ఏమన్నా? లేదండి, కాకూడదు. దాదాపు 10 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారే సీఎం ఉండాలని తన మనసులో మాట బయట పెట్టిన పవన్ కళ్యాణ్ గారు ఎందుకు విడిపోతారండి? 2022 లేదా 2023 ఆగస్టులో అరెస్ట్ అయినప్పుడు తను చూడ్డానికి, చంద్రబాబు నాయుడును చూడ్డానికి పవన్ కళ్యాణ్ ముందుకెళ్ళి నేనున్నాను, నేను ముందుకెళ్తున్నాను, టీడీపీతో కలిసి నేను ముందుకెళ్తున్నాను, నా కార్యాచరణను నా మాటను మీరు అభిమానించి నన్ను మీ అభిమాన గుండెలో పెట్టుకున్నారు కాబట్టి నేను టీడీపీతో కలిసి ముందుకెళ్తున్నారు, నన్ను ఆదరించనని చెప్పి పవన్ కళ్యాణ్ గారు టీడీపీలో కలిసారే తప్ప ఏదో స్వార్థం కోసం కలిసలేదు. ఒకవేళ ఇప్పుడు ఈ ఇష్యూస్ వల్ల జనసేన ఏమైనా సపరేట్ అయితే కూటమి ప్రభుత్వం పరిస్థితి ఏంటి? సపరేట్ కాకూడదండి. కూటమి పరిస్థితి ఏంటంటే ఏమి కాదు, ఎవరికి వాళ్ళు పోటీ చేసుకుంటారు, ఎవరికి వాళ్ళకు విజయాలు పరంపరలు చూసుకుంటారు. సో ఎవరికి వారు పరంపరలు చూసుకున్నప్పుడు దయచేసి ఈ కూటమిని విడగొట్టొద్దని మంత్రులు కూడా దయచేసి చెప్తున్నానండి. ఎవరే కానీ మంత్రుల్లో
ఎమ్మెల్యేలారా, కూటమి ప్రభుత్వంలో ఉన్న ఎమ్మెల్యేలారా, ప్లీజ్ దయచేసి వినండి. ఎవరికి వాళ్ళు ఏమి సజెషన్లు కానీ, ఎవరికి వాళ్ళు లోపల ఉన్నటువంటి బయట పెట్టడం కానీ, ఆ మాటలు డిప్యూటీ సీఎం నారా లోకేష్ ఉండాలి, తర్వాత నెక్స్ట్ సీఎం నారా లోకేష్ ఉండాలి, ఇవన్నీ అనకూడదండి. చంద్రబాబు నాయుడు ఏం చెప్తే ఏం చేస్తే అదే జరుగుతుంది. సో దానికి సంబంధించి ఏంటంటే నేను ఒకటే చెప్తున్నాను, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారే ఉండాలి. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు నాయుడు డెసిషన్ ఆధారపడి ఉంటుంది కాబట్టి ఆయన ప్రకారం ఆల్రెడీ హైకమాండ్ సీరియస్ అయింది. పవన్ కళ్యాణ్ కాకుండా నారా లోకేష్ డిప్యూటీ సీఎంగా ఉండాలని అంటే అది హైకమాండ్ ఆల్రెడీ సీరియస్ అయింది. సీరియస్ అయ్యి ఇప్పుడు డిప్యూటీ సీఎం గురించి మాట్లాడవద్దు అని ఆల్రెడీ అనౌన్స్ చేశాడు పవన్ కళ్యాణ్ గారు. దయచేసి దాని గురించి ఏం మాట్లాడొద్దండి. ఈ కూటమి ప్రభుత్వం దాదాపు 10 సంవత్సరాలు మనశ్శాంతిగా ప్రశాంతంగా తాను డ్యూటీ చేసుకుంటూ ఉండాలని కోరుకుంటున్నాను. అది పరిస్థితి అది అనకూడదండి, పరిస్థితి అనకూడదు. ఎవరి చరిత్ర వాళ్ళది. ఇప్పుడు ఐటీ శాఖ మంత్రిగా పనిచేస్తున్నాడు కదండి, వెళ్ళండి ఐటీ శాఖ ఫేమస్గా ఉండండి. 10 సంవత్సరాలు ఆంధ్ర డెవలప్ అయింది అంటారా? కంపల్సరీ అవుతుందండి. ఆల్రెడీ రోడ్లు అన్ని బాగా మంచిగా చేస్తున్నారు, అన్ని బాగా మంచిగా చేస్తారు పెడుతున్నారని మీడియా మాట్లాడుతుంది. అట్లా ఎంత నా ఫోటో నీ ఫోటోలు అడిగి అందరి చేత అడిగి మీడియా పెడతారు. వాళ్ళంతా ఒకటే ఏనండి. ఒక 10 ఏళ్ళు వాళ్ళందరూ కలిసి ఉండి కట్టుగా ఉండి రాష్ట్రం బాగుపడాలి. మాది ఎంతలో పాతాళాకానికి పోయింది. మా సంపద అంతా తీసుకొచ్చి తెలంగాణలో పెట్టి ఇందిరాగాంధీ ఉండగానే ఈ 2 రాష్ట్రాలు కలిసి ఉండండి మీకెందుకు ఇవ్వాలని మద్రాసు చీలినప్పుడే కర్నూలు ఇచ్చినప్పుడు అప్పుడు ఎడకే రండి మీకు ఏ డబ్బులు ఇస్తాం ఏం ఇస్తాం ఓటమి అనేది ఓడదు. 20 సంవత్సరాలైనా ఓడదు. ఇదంతా డెవలప్మెంట్ 10 సంవత్సరాలుగా అస్సలు ఓడదండి. అస్సలు ఏ మగోడికి కూడా లేదు. మా ఆంధ్రాలో గుండె మీద చేసుకుని ఏ ఆడదైనా ఏ మగోడైనా అన్ని పార్టీలు కూడా ఒకే పార్టీ కేసు గెలిపించుకుంటారు. రాష్ట్రాన్ని బాగు చేసుకునే దొమ్మ మాకుంది. జగన్ వస్తానంటున్నారు. మరి లాస్ట్ టైం ఇచ్చారు కదా, మరి అదేదో లాస్ట్ టైం ఇచ్చారు కదా వైఎస్ రాజశేఖర రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి. అందుకే ఆయనకి ఇచ్చబట్టే ఎక్కడ పిరికెడు మట్టి వేయాలా, పిరికెడు గుంతలో గొయ్యి పోడవాలా, పిరికెడు సిమెంట్ వేయాలా, పిరికెడు రోడ్డు వేయాలా. అన్ని రోడ్లు మాకు ఆ లోతు రవాణా ఎట్టుండాలి, రవాణా బాగుండాలి, రోడ్లు అవుటరింగులు బాగుండాలి. దేశానికి రాజధాని అంటే మొత్తం అన్ని కంపెనీలు తీసుకొచ్చాలి. భూమి నీళ్లు కరెంట్ ఇస్తే బాగుపడేది. ఒక్కసారి చూడు, ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఎట్ట చేశాడో అట్ట చేస్తారని వాళ్ళకి అవకాశం ఇచ్చారు. కుర్రోడు జగన్మోహన్ ఓటు వల్ల రాజశేఖర రెడ్డి గారి అభిమానంతోనే పడింది ఓటు. ఆయన చూసాం వల్ల ఒక్క ఓటు కూడా వల్ల. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉండడం కరెక్టే అంటారా? ఆయనే ఉండాలి. ఇప్పుడు ఉన్న రెవెన్యూ హైటెక్ సిటీలకి వాటికి సంబంధించి అన్నిగా ఆయనే ఉండాలి. వాళ్ళు ముగ్గురు మరి ఆయనే చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు, దేశాలన్నీ పోతున్నాడు, తిరుగుతున్నాడు. చంద్రబాబు గారు పోతున్నాడు, అన్ని దేశాలు మా కంపెనీలు రండి, మా పెట్టుబడులు పెట్టండి, మీకు భూమి నీరు కరెంటు మొత్తం మేము ఉచితంగా ఇస్తాం, చూపిస్తాం, మీరు కట్టుకున్న దాంట్లో మా పనుసు ఇవ్వండి, మా రాష్ట్రం బాగుపడుద్దని ఆయన కోరుకుంటున్నాడు. అట్టాడు దాంట్లో మీడియా ఆ పార్టీ ఈ పార్టీ అని వాళ్ళు మీ ఫ్యాన్స్ అని మా ఫ్యాన్స్ అని అన్ని చేయకూడదు. అందరు దయచేసి అందరు కలిసికట్టుగా ఉండి చేతులు బిగిస్తేనే ఇడి చేతి కుప్పిడి చేస్తే ఉంది పక్కోడు గద్దొచ్చి కాకి పిల్లలు అట్ట పొట్టు పెట్టుకుంటూ ఏ పార్టీ ఉండదో. తెలుగుదేశాన్ని ఎంటెక్ కూడా బీకలేరు. 40 సంవత్సరాల నుంచి అన్నగారి పార్టీ ఇది, ఎవడు ఏమి చేయలేడు. 2019 ఎలా ఓడిపోయింది అన్నగారి పార్టీ? అన్నగారి పార్టీని దీనికోసం వాళ్ళు చేశారు, చూద్దామని. రాజశేఖర రెడ్డి గారు చేశారు కదా, ఆయనలాగా చేస్తారు, ఒకసారి వయసోడు కదా కుర్రోడు అని చేద్దామని అభిమానంతో కొన్ని పథకాలు పెట్టారు కదా, దైత్ర పథకాలు. ఏది అందరిని సోంబేరం చేయడానికి. మంగళూరు గడ్డం గిక్కున్నాడు, రోజుకు 10,000 5,000 చేస్తారు కదా. గడ్డం చేస్తే ఎంత 5,000 2,000 3,000 కూడా ఉంటాయి కటింగ్ చేస్తే. డిప్పా కటింగ్ ఆ కటింగ్ ఈ కటింగ్ అని వాళ్ళకి 10,000 వేశారు. చంద్రబాబు నాయుడు డబ్బు వేస్తే ఓటు రాదు, డబ్బు వేస్తే డబ్బు పవన్ కళ్యాణ్ కూటమి రావచ్చా, అందరూ కలిసి కొట్టుదామని వచ్చారు. ఏమి ఎడగొడతలా మన మీడియాని ఎడగొడుతుంది, ఈ ప్రచారాలు చేస్తుంది, మీడియాని ఎడగొడుతుంది. పవన్ కళ్యాణ్ జైలు దగ్గరికి వెళ్ళి తీసుకురాకపోతే చంద్రబాబు బయటకు వచ్చే పరిస్థితి లేదు. వాళ్ళ మనిషి ప్రకటించినాడు కదా మాట, కడపలో చంద్రబాబు ముందే వాళ్ళ మనిషి అన్నాడు కదా మీటింగ్ లో. ఏమన్నాడు?
ఏమన్నాడు నారా లోకేష్ డిప్యూటీ సీఎం అవ్వాలని. ఏమల్లా ఆయన అంటే నీ పోటాడే కాంగ్రెస్ పార్టీ వాడు ఉంటాడు పక్కలో ఉండి. సార్ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్లో కూటమి చీలే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటారా? 100% చేయదు. 10 years వరకు దాన్ని చీల్చే వాళ్ళు ఎవరూ లేరు, అంత శక్తి గల వాళ్ళు లేరు. మరి సోషల్ మీడియాలో వస్తున్నటువంటి వార్తలు మీరు చూసే ఉంటారు. చూస్తున్నాము. ఒక నిప్పు అయితే వేశారు, అది రగులుతుంది. అది చంద్రబాబు ఏ రోజు నీళ్లు పోతాడో ఆగిపోతుంది ఇంతే. అంత కాన్ఫిడెన్స్ ఏందంటారు? అంతే. చంద్రబాబు నాయుడు మించి ఏమీ జరగదాడ. చంద్రబాబు నాయుడు ఎవరిని ఎట్లా పట్టకు రావాలి, ఏ విధంగా నడపాలి ఇప్పుడు చంద్రబాబుని కూటమిని చేల్చడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తారు. చంద్రబాబు నాయుడుకి ఉన్న మేధావికి వీళ్ళు ఎవరు సాలరో చెప్పేవాళ్ళు. ఆయన ఏ విధంగా అయినా సరే దీన్ని ఒకే మాట మీద కూటమిని నడిపేదానికి ఆయన ప్రయత్నం చేస్తారు. కానీ ఎవరు ఎన్ని అనుకున్నా ఆయన దీనికి ఎవరు సాలరు, ఆయన మేధావి శక్తికి ఎవరు సాలరు. చూడండి మీరే, ఆయన దీన్ని ఏ విధంగా ఆరిపేస్తాడో మీకు కొద్ది రోజుల్లో తెలుసు. సరే, మీరు అన్నది వాస్తవమే. ఇవాళ కాదు రేపైనా నీళ్లు పోసి ఆరిపేస్తాడు. కానీ ఇది ఎప్పుడైనా రగిలేదే, రాగలదు. 10 సంవత్సరాల వరకు గ్యారంటీ. తర్వాత ఏమో భవిష్యత్తులో చెప్పలేము. 10 ఏళ్ళు మళ్ళీ చంద్రబాబు ముఖ్యమంత్రి. ఓకే, చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతాడా లేదా? పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గర పని నేర్చుకుంటున్నాడు కాబట్టి ఆయనకు మంచి అవకాశం ఇస్తున్నాడు. చంద్రబాబు నేర్చుకో, పోయి చెయ్యి, పనులు చేస్తే కదా జనంలో పోతే కదా సమస్య తెలిసేది. అందుకని ఆయనకు ఆ అవకాశం ఇస్తున్నాడు. కానీ దాన్ని చూసే వాళ్ళకి ఎట్లుందంటే గిట్టని వాళ్ళకి అది బాధగా ఉంది. పవన్ కళ్యాణ్ వలన టీడీపీ నాయకులకి అక్రమ సంపాదన లేకుండా పోతుంది, అందువల్లనే ఇప్పుడు ఈ కుట్ర అనేది జరుగుతుంది అనేది ఒక వాదన. సంపాదన అనేది ఎప్పుడు కూడా టీడీపీలో అవినీతి పరులు లేరు. చంద్రబాబు మీద ₹1 అవినీతి చూపించగలిగారా? లోకేష్ మీద చూపించగలిగారా? లేదు, ఎవరు చేయరు, ఎవరో చేయలా. అది చేసుంటే మళ్ళీ ప్రజలు పట్టం కట్టరు. రేపు ఇప్పుడు ఇదే పరిస్థితిలో పోయిన ప్రభుత్వానికి మళ్ళీ పట్టం కడితే వీళ్ళు అవినీతి చేసినట్టే. 19లో చేశారు, అందుకని ఓడించారు. ఏది కాదు, 19లో వీళ్ళు కూటమి చీలింది కాబట్టి 14లో కలిసి చేశారు, వచ్చింది. చీలారు కాబట్టి మెజారిటీ ఓట్లన్నీ పవన్ కళ్యాణ్ చీల్చాడు కాబట్టి ఇలా ఇవన్నీ సీట్లు దెబ్బతిన్నాయి. ఓట్లు చీల్చాడు కాబట్టి ఈ సీట్లు దెబ్బతిన్నాయి. ఇప్పుడు చీల్చలేదు కాబట్టి అన్ని సీట్లు వచ్చినాయి. రేపైనా అంతే వస్తాయి. చీల్తే అందరికీ ఇబ్బంది, కూటమిలో కూడా. సార్, ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ ఎటువంటి నిర్ణయాలతో ముందుకెళ్తే రేపు రాజకీయ భవిష్యత్తు బాగుంటుంది అనుకుంటున్నారు? పవన్ కళ్యాణ్ పరంగా, ఓన్లీ పవన్ కళ్యాణ్ పరంగా. పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా చంద్రబాబును అనుసరించుకొని ముందుకు నడిస్తే భవిష్యత్తు బాగా ఉంటుంది. వాళ్ళని సొంతంగా ఎదగాల్సిన అవసరం కూడా ఉంది. సొంతంగా ఎదుగుతాడు. చంద్రబాబును అనుసరించుకొని నడిస్తే ఎదుగుతాడు. వ్యతిరేకిస్తే ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు తండ్రి కొడుకులు నలుగురిని అంటాడు, నలుగురిని ఏదో ఒక రీతిలో పట్టుకొస్తున్నాడుగా. అట్నే పెద్దోడు చంద్రబాబు నాయుడు వీళ్ళని కూడా అట్లే పట్టుకొస్తాడు. ఇదిగో నువ్వు ఈ పని చేయి, నువ్వు ఈ పని చేయని చెప్తాడు, అనుభవం నేర్పుతాడు. అంతే తప్ప చంద్రబాబు నాయుడు కూటమిని చీలనీయుడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి వ్యతిరేకం వ్యతిరేకం కాడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి వాళ్ళంతా ఒకే మాట మీద నడుస్తారు. ఇంకా 10 ఏళ్ళ వరకు ఎలాంటి డోకా లేదు కూటమికి. 100 అనుకోని చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ముగ్గురు ఒకే మాట మీద నడుస్తారు. వాళ్ళ నోట్లో నుంచి వ్యతిరేక భావన వస్తేనే మనం జనం ఆలోచించాలి. వాళ్ళ ముగ్గురు నుంచి ఎలాంటిది లేదు, వాళ్ళు మంచి ఆలోచనతో నడుస్తున్నారు కాబట్టి వాళ్ళ మధ్యలో ఎలాంటిది రాదు. 10 సంవత్సరాల వరకు నాకు నమ్మకం ఉంది. పవన్ కళ్యాణ్ కూడా బాగా ఎదుగుతాడు. వీళ్ళని అనుసరించుకొని అనుభవం తెచ్చుకుంటాడు, బాగా ఎదుగుతాడు పవన్ కళ్యాణ్. భవిష్యత్తులో పవన్ కళ్యాణ్కి అవకాశం ఉంటుంది. బెట్టలో ఆయనకి బాగా తెలుసు. పైగా చంద్రబాబు నాయుడు గారు ఏది చేసినా సరే ప్రజల కోసం, జనం కోసం చేస్తాడు అనమాట. కాబట్టి ఏంటంటే ఇది మనం చూసుకోవచ్చు అనమాట. ఏది చేసినా జనం కోసమే కదా, ఏది చేసినా ప్రజల కోసమే. చంద్రబాబు నాయుడు గారికి నేను ఓటేసా, నేనేసే ఓటు. కాబట్టి ఏది చేసిన ఎవరా నువ్వా? నువ్వు డలింగా. కాబట్టి ఏంటంటే ఇప్పుడు డిప్యూటీ సీఎంగా తీస్తే అయితే అది చాలా రాంగే తీయడం. ఎందుకంటే నాకైతే 99% తీరు అనిపిస్తుంది. ఎందుకంటే
ఇంతకుముందు పార్టీ పెట్టినప్పుడు మీడియా ముందు వెళ్ళి ప్రతి విషయంలో మీడియా ముందు ఫస్ట్ వెళ్ళిపోతున్నారు కదా, అందుకని కావాలని తీసేస్తున్నాను ఒక టాక్ ఉంది. మీకు ఎలా అనిపిస్తుంది మరి? అంతే, ఇంకా రకరకాలుగా అంటారు కానీ ఏది నిజం ఏది అబద్ధం అనేది ఏం అర్థం అవట్లేదా. కాబట్టి ఇక్కడ ఏంటంటే కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా ఉంటే ఇప్పుడు ఏమైంది, పాలన బాగానే చేస్తున్నాడు. కానీ లోకేష్ ఏంటంటే ఆయన సినిమా ఓడు కాదు ఆయన నారా లోకేష్ సినిమా ఓడు కాదు. ఆయన జస్ట్ ఏంటంటే పొలిటికలే, ఆయన పుట్టినప్పటి నుంచి ఆయన పాలిటిక్సే. కాబట్టి సినిమా ఓల్డ్ ఏంటంటే ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అంతేందుకు డిప్యూటీ సీఎం కూడా సినిమాలో కాదు, పాలిటిక్స్ లోనే కదా. అదే డిప్యూటీ సీఎం అదే, కానీ సినిమా వాళ్ళు ఎక్కడున్నా కూడా కాస్త ఫేమస్ పబ్లిసిటీ అవుతారు.